హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే విద్యార్థులకు ఐపాడ్లు డిజిటల్ అభ్యాసంలో భాగంగా 8 లేదా 9వ తరగతుల వారికి సరఫరా. ప్రాథమిక పాఠశాలల్లోనే ఎల్కేజీ, యూకేజీ, ప్రైవేట్ బడులకు అక్రిడిటేషన్. పాఠశాల విద్యపై సమీక్షలు సీఎం. పాఠశాల విద్యపై సమీక్షలో సీఎం జగన్కు పాఠ్యపుస్తకాలు, వర్క్ బుక్లు చూపిస్తున్న మంత్రి ఆదిమూలపు సురేష్. విద్యార్థులకు ఐపాడ్లు డిజిటల్ అభ్యాసంలో భాగంగా 8 లేదా 9వ తరగతుల విద్యార్థులకు డాంగిల్, ఐప్యాడ్ ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. 8వ తరగతి నుంచి జీవన నైపుణ్యాలు, కెరియర్ కౌన్సిలింగ్ ఉండాలని సూచించారు. ఇక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ మనం ఇదివరకు వీడియోలోనే మీకు చెప్పడం జరిగింది. పాఠశాలపై పర్యవేక్షణకు జిల్లాకు జేడీ, ప్రస్తుతం ఉన్న డిఈఓల స్థాయి పెంచేలా ఏర్పాట్లు, సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు ప్రారంభించే అవకాశం విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడి. విద్యా సంవత్సరం వృధా కానివ్వద్దు యూటీఎఫ్. కరోనా తీవ్రత ఏమాత్రం తగ్గకపోవడంతో విద్యా సంవత్సరం పరిస్థితి, పిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొని ఉందని, ఈ నేపథ్యంలో విద్యా సంవత్సరం వృధా కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు కోరారు. ఇందుకోసం సమగ్ర ప్రణాళికను రూపొందించాలని ప్రభుత్వానికి సూచించారు. విజయవాడలోని యూటీఎఫ్ కార్యాలయంలో సమైక్య రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎస్కే బాబ్జీ, పి బాబురెడ్డి, కార్యదర్శి ఏ కృష్ణ సుందరరావు, కృష్ణా జిల్లా కార్యదర్శి మనోహర్ కుమార్తో కలిసి మాట్లాడారు. కరోనా నేపథ్యంలో విద్యార్థుల స్థితిగతులు, తల్లిదండ్రుల అభిప్రాయాలు, టెక్నాలజీ అందుబాటు లాంటి అంశాలతో యూటీఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించిందని తెలిపారు. తరగతి బోధనకు ఆన్లైన్ బోధన ప్రత్యామ్నాయం కాదని తమ సర్వేలో తేలిందని అన్నారు. ఈ నెల 8 నుంచి 15వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా యూటీఎఫ్ కార్యకర్తలు, ఉపాధ్యాయులు కలిసి 26,869 మంది తల్లిదండ్రులను, 44,644 మంది విద్యార్థులను కలిసి వారి అభిప్రాయాలకు అనుగుణంగా ఒక నివేదికను రూపొందించామని తెలిపారు. కరోనా వైరస్ వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. చాలా గ్రామాలకు సరైన ఇంటర్నెట్ సదుపాయం లేనందున ఆన్లైన్ విద్యా విధానం ప్రత్యామ్నాయం కాదని అన్నారు. 87.8% మంది విద్యార్థులకు టీవీ అందుబాటులో ఉన్నందున ప్రభుత్వం కేవలం విద్యారంగం కోసమే ప్రత్యేకంగా ఒక టీవీ ఛానల్ను ప్రారంభించాలని, కరోనా తీవ్రత తక్కువ ఉన్న ప్రాంతాల్లో నిబంధనలు పాటిస్తూ పాఠశాలను తెరవాలని కోరారు. టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్, వర్క్ బుక్స్, వర్క్షీట్స్, పిల్లలకు సంబంధించిన సాహిత్య పుస్తకాలను విద్యార్థులకు అందించాలని కోరారు. స్మార్ట్ ఫోన్ లేని పిల్లలు 41.5%. ఆన్లైన్ బోధనపై యూటీఎఫ్ సర్వేలో వెల్లడి. రాష్ట్రంలో 41.5% మంది పిల్లలకు స్మార్ట్ ఫోన్ అందుబాటులో లేవని ఐక్య ఉపాధ్యాయ సంఘం యూటీఎఫ్ నిర్వహించిన సర్వేలో తేలింది. రాష్ట్రంలో 26,869 కుటుంబాలపై ఈ సర్వే చేశారు. ఫోన్ ఉన్న పిల్లలకు ఇచ్చే వెసులుబాటు ఉన్న తల్లిదండ్రులు 28.7% ఉన్నారు. ఆన్లైన్ బోధన విధానాలపై చేసిన సర్వే నివేదికను ఎమ్మెల్సీ లక్ష్మణరావు, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాబ్జీ, ప్రధాన కార్యదర్శి బాబురెడ్డి, కార్యదర్శి కృష్ణ సుందరరావు తదితరులు మంగళవారం విజయవాడలో విడుదల చేశారు. 7,000 మందికి పైగా ఉపాధ్యాయులు ఈ నెల 8 నుంచి 15 వరకు సర్వేలో పాల్గొన్నారని వెల్లడించారు. ఆన్లైన్ తరగతులు కొంతవరకే ఉపయోగమని 58.5% మంది పేర్కొన్నారు. 23% పిల్లలు అర్థం కావట్లేదని తెలిపారు. 3.5% మందికే కంప్యూటర్, ట్యాబ్, ల్యాప్టాప్ ఉన్నాయని వెల్లడింది. ఫోన్లు ఉన్న డేటా లేని వారు 50.8% ఉండగా ఇంటికి అంతర్జాలం ఉన్నవారు 7.4% మాత్రమే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆన్లైన్ పాఠాలు అందరికీ అందడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జాగ్రత్తలు తీసుకుంటే పంపిస్తాం. పిల్లలు పాఠశాలకు దూరం అవుతున్నారనే ఆందోళనను తల్లిదండ్రులు వ్యక్తం చేశారు. తరగతి బోధన ఉండాలని 90.4% మంది పేర్కొన్నారు. కరోనా ప్రభావం తక్కువగా ఉన్న చోట పాఠశాలను తెరవాలని 73.1%, ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుని పాఠశాలలు తెరిస్తే పంపిస్తామని 50% మంది వెల్లడించారు. 29.6% మంది పిల్లల్ని పంపలేమని అన్నారు. సప్తగిరి ఛానల్ పాఠాలు 44.9% మందికి మాత్రమే అర్థమవుతున్నాయని, వీటిని 62.4% చూస్తుండగా టీవీ పాఠాలు సరిపోవని 92.3% మంది తల్లిదండ్రులు వారి యొక్క అభిప్రాయాన్ని వెల్లడించడం మనం గమనించవచ్చు. ఇక ఉపాధ్యాయుల బదిలీలు నిలిపివేయాలి. ఫ్యాప్టో
పారదర్శకత లేకుండా సిఫారసు లేఖల ప్రకారం చేస్తున్న ఉపాధ్యాయుల బదిలీని నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమైక్య కోరింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకు చైర్మన్ జీవి నారాయణ రెడ్డి, సెక్రటరీ కె నరహరి, కో చైర్మన్ షేక్ సాబ్జీ లేఖ రాశారు. కౌన్సిలింగ్ కు ముందు సిఫారసు బదిలీలు చేయడాన్ని నిలిపివేయాలని కోరారు. ప్రభుత్వ ప్రకటన ప్రకారం బదిలీల షెడ్యూల్ ఇంకా విడుదల కానందున వెంటనే విడుదల చేయాలని కోరారు. బదిలీల్లో ఏడాది సర్వీస్ పాయింట్ 1గా కేటాయించాలని కోరారు. కాగా 162 మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న 200 మంది అతిథి ఉపాధ్యాయుల జీతాలు చెల్లించాలని కూడా ఫ్యాప్టో విజ్ఞప్తి చేసింది. 7 నెలలుగా పెండింగ్ లో ఉన్న గెస్ట్ టీచర్స్ జీతాలు చెల్లించాలని కోరింది. ఏపీఆర్జేసీలో లాటరీ విధానంలో ప్రవేశాలు. ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు ఏపీఆర్జేసీ లాటరీ విధానంలో ప్రవేశాలు చేపట్టనున్నారు. ఇప్పటి వరకు ప్రవేశ పరీక్ష ఉండగా దీన్ని రద్దు చేశారు. రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల, సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. లాటరీ తీసిన తర్వాత విద్యార్థుల నుంచి కళాశాలల ఎంపికకు ఆన్లైన్లో ఐచ్ఛికాలను స్వీకరిస్తారు. ఇప్పటికే విద్యార్థుల దరఖాస్తులు సమర్పించారు. ఇక 12వ తరగతి సిలబస్లో ఆర్టికల్ 370 రద్దు. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా రద్దు చేస్తూ గత ఏడాది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి ఎన్సీఆర్టీ 12వ తరగతి రాజకీయ శాస్త్రం సిలబస్లో మార్పులు చేసింది. స్వతంత్రం తర్వాత భారత రాజకీయాలు అనే పాఠంలో ఆర్టికల్ 370 రద్దు ప్రస్తావనను కొత్తగా చేర్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక స్వయం ప్రతిపత్తి లభించినా ఆ ప్రాంతంలో హింస, సరిహద్దు ఉగ్రవాదం, రాజకీయ అస్థిరత కొనసాగుతూ వచ్చాయని ఆ వ్యాసంలో పేర్కొన్నారు. 2018 జూన్లో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారని, తర్వాత ప్రత్యేక హోదా కల్పించి ఆర్టికల్ 370ని రద్దు చేశారని మార్చిన వ్యాసంలో ప్రస్తావించారు. 2020-21 విద్యా సంవత్సరం నుంచి ఈ మార్పు అమల్లోకి రానుంది. ఇటీవల సిబిఎస్ఈ 30% సిలబస్కు కోత విధిస్తూ 10వ తరగతి సాంఘిక శాస్త్రం నుంచి ప్రజాస్వామ్య ఉద్యమాలు, భిన్నత్వంలో ఏకత్వం లాంటి పాఠాలను తొలగించడం రాజకీయంగా వివాదాస్పదం అయిన సంగతి మనందరికి కూడా తెలిసిందే. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.